కొత్త ఆపరేటర్ని అయితే పరిచయం చేయబోతున్నా. చూడండి, AIS 153 సర్టిఫైడ్ అని అన్నట్టు. ఈ రూట్ వచ్చేసి హైదరాబాద్ టు విజయనగరం. ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. ఈ బస్సులో ఒకటి స్పెషల్ ఉన్నది, చూపిస్తాను. రాజమండ్రి 4th బ్రిడ్జ్ మీద చూడండి ట్రాఫిక్ ఎట్లుందో, రెడ్ కనబడుతుంది. వాష్రూమ్ లో వాటర్ అయిపోయినాయి, పడుతున్నాం. రైట్ సైడ్ ఫుల్ ట్రాఫిక్ ఆగిపోయింది. సిటీ దాటేసరికి అయితే ఒక 2 hours పడుతుంది. విజయనగరం అయితే వచ్చేసినాం. 12:20 డ్రాపింగ్ టైం. ముంగట సెల్ ఫోన్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. ఏమనాలి వీళ్ళను. ఈయన గత 20 సంవత్సరాల నుంచి నా దగ్గర నుంచి అయితే తప్పించుకొని తిరుగుతున్నాడు. మేఘనాల ఫస్ట్ డ్రైవర్ల మేము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మరి ఒక కొత్త ఆపరేటర్ తోటి అయితే బ్లాగ్ అయితే వేయబోతున్నాం. ఆపరేటర్ నేమ్ వచ్చేసి రేడియో బస్ అన్నట్టు. ఈ రూట్ వచ్చేసి హైదరాబాద్ టు విజయనగరం, విజయనగరం టు హైదరాబాద్. మొత్తం రోడ్ అంతా చూపిస్తాను, ప్లస్ టైమింగ్ కూడా అప్డేట్ చేయిస్తాను అన్నట్టు. విజయవాడ గానీ రాజమండ్రి గానీ ప్రతి టైమింగ్ అయితే అప్డేట్ చేస్తా ఉంటాను. ఈ బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ బస్సులో ఒకటి స్పెషల్ ఉన్నది, చూపిస్తాను. తర్వాత హ్యూమిడిటీస్ ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తాను. ఈ బస్సు చాసిస్ వచ్చేసి అశోక్ లీలాండ్ 6 cylinder అన్నట్టు. ఇది 6 cylinder చాసిస్. బాడీ బిల్డింగ్ వచ్చేసి MG గ్లైడర్ ZY+. AIS సర్టిఫైడ్ అన్నట్టు. AIS 153 సర్టిఫైడ్. ఈ సర్టిఫికేట్ ఏందనేది తర్వాత మీకు వివరిస్తాను. పైన చూసుకున్నట్టయితే చూడండి, ప్రతి గ్లాస్ కి అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని అవుతున్నది. ఇక చూడండి, వెబ్సైట్ కూడా సెర్చ్ చేసినట్టయితే బుక్ టికెట్స్ ఆన్ radiobus.in. లోపల కూడా చూద్దాము. సీట్లు కూడా సెమీ స్లీపర్ సీటింగ్ అన్నట్టు. ఇది స్లీపర్స్ ప్లస్ సిట్టింగ్ లో సెమీ స్లీపర్. అవి కూడా చూద్దాము. ఎక్స్టీరియర్ లుక్ చూడండి. MG గ్లైడర్ ZY+. ఈ బస్ లో జర్నీ చేస్తే మనకు కాంప్లిమెంటరీగా స్నాక్స్ బాక్స్ అయితే ఇస్తారు. స్నాక్స్ బాక్స్ లో మనకు ఒకటి చిక్కీ వస్తుంది, కేక్, బిస్కెట్ ప్యాకెట్, వెట్ వైప్స్ అండ్ టిష్యూ బాక్స్, ఇవన్నీ కాంప్లిమెంటరీగా ఇస్తారు. దీంతో పాటు 1/2 liter వాటర్ బాటిల్ కూడా ఇస్తారు. అట్లానే ఈ బస్ లో ఇన్బిల్ట్ బయో టాయిలెట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. వాష్రూమ్ వచ్చేసి చాలా క్లీన్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా కాస్ట్లీ వాష్రూమ్ కూడా ఇది. సీసీ కెమెరాలు ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. ఫస్ట్ ఎయిడ్ కిట్. వాష్రూమ్ కి అయితే వెళ్దాం. ఇది వాష్రూమ్ అన్నట్టు. ఈ వాష్రూమ్ కాస్ట్ చాలా ఎక్కువ అన్నట్టు. ఇది ఎక్స్పెన్సివ్. ఏంటంటే ఓన్లీ వాష్రూమ్ కాస్ట్ 4 lakhs అన్నట్టు, ఓన్లీ వాష్రూమ్ కే. వాష్రూమ్ చూద్దాం లోపల ఏ విధంగా ఉన్నదో. ఇది బయో టాయిలెట్ అంటారు అన్నట్టు. ఈ వాష్రూమ్ చూడండి, సేమ్ మనం ఇంట్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మనకు ఇగో ఒక మిర్రర్ ప్లస్ ఇందులో ఫ్యాన్, తర్వాత ఇది హ్యాండ్ వాష్ ఒకటి, సింక్ ఒకటి, ఫేస్ వాష్ చేసుకోవడానికి కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ ఒకటి. ఇది వచ్చేసి టాయిలెట్. ఇది ఏంటంటే మనకు ఫ్లష్ బటన్ ఇది అన్నట్టు. అంటే ఇది వస్తాగానే వాటర్ ఫ్లష్ అయితే అవుతాయి. లైట్. ఇది లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగుంది. టైల్స్ డిజైన్ అయితే మనకు చూస్తున్నాము. హ్యాండిల్ కూడా ఉన్నది. మనకు రన్నింగ్ లో వాష్రూమ్ వెళ్తాం కాబట్టి హ్యాండిల్ పట్టుకోనికే ఉంటుంది. ఈ లాక్ వేసుకోవచ్చు లోపలికి వచ్చినాక. ఈ వాష్రూమ్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది బస్సులో. ఓకే, చూసారు కదా ఎట్లా ఉందో. మనము లోపల ఇంటీరియర్ అయితే చూడడానికి వెళ్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉన్నదో చూడండి. సూపర్ అయితే కనబడుతుంది ఇంటీరియర్. ఈ బెడ్షీట్ ఒకటి సపరేట్ గా ఉంటాయి. ఈ బెడ్షీట్స్ అయితే మనం ఇప్పటివరకు బ్లాంకెట్స్ ఇప్పటివరకు ఏడ చూడలేదు. బ్లాంకెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంటీరియర్ చూడండి ఏ విధంగా ఉన్నదో. పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి డబల్ బెర్త్, రైట్ సైడ్ వచ్చేసి సింగిల్ బెర్త్ ఉంటాయి. సింగిల్ బెర్త్లో కింద మీద లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఓన్లీ డబుల్ బెర్త్లు పైన ఉంటాయి. చెప్పాను కదా, ఇవి బ్లాంకెట్స్ చాలా స్మూత్గా ఉంటాయి అన్నట్టు, చాలా బాగున్నాయి. ప్రతి సీట్కి అయితే మనకు హ్యామర్ అయితే ప్రొవైడ్ చేశారు. కటన్స్, ప్రైవసీ కటన్స్ కూడా ఇచ్చారు చూడండి. డబుల్ బెర్త్లో మనకు ప్రతి సీట్కి వచ్చేసి USB ప్లస్ C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకు ఉన్నది. ఇవి వచ్చేసి సింగిల్ బెర్త్లు. కాఫీ కలర్ లో మనకు బెర్తులు అయితే కనబడుతున్నాయి. చాలా బాగుంది. లెగ్ రెస్ట్లు కూడా అన్నట్టు ఇవి చాలా బాగుంటది. మనకు కాళ్ళు అనేది ఫ్రీగా చాపుకోనికి ఉంటది. సీట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. కింద సిట్టింగ్, పైన
బెర్తులు అన్నట్టు, సీట్ కమ్ స్లీపర్. ప్రతి సీట్ కి అయితే హ్యామర్ కంపల్సరీ. AIS సర్టిఫైడ్ అని చెప్పినాం కదా, కంప్లీట్ గవర్నమెంట్ మానిటరింగ్ లో అయితే నడుస్తుంది అన్నట్టు బస్సు. FDSS సిస్టమ్ కూడా చూసాం కదా, ఇంజన్ లో ఏమన్నా బర్న్ అయినా ఏదైనా కూడా ఇక్కడ లైట్ అండ్ అలారం అయితే మోగుతున్నది. CCTV మానిటరింగ్ కంపల్సరీ ఉన్నది. ఇక చూడండి స్టాప్ బటన్, ఇక్కడ బటన్ వస్తే డ్రైవర్ కి స్టాప్ అలారం అయితే వెళ్తున్నది. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఉన్నాయి చూడండి, 1 ఇంకొకటి చూపిస్తాను, 2 అండ్ 3 అన్నట్టు. కింద వచ్చేసి ఇది కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోరు. ఇది లాక్ ఇట్లా అన్నామంటే మనకు డోర్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఒక హ్యామర్ ఉన్నది, ప్లస్ కింద ఫైర్ సిలిండర్ కూడా ఉన్నది. ఫైర్ సిలిండర్స్ అయితే మొత్తం 3 ఉంటాయి ఇందులో. ఫస్ట్ ముంగట డ్రైవర్ దగ్గర ఒక 2 అయితే ఉంటాయి. టైం అయితే ఎగ్జాక్ట్లీ 9:15 అవుతుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ కింద నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇది హైదరాబాద్ నుంచి జర్నీ టైం. మియాపూర్ నుంచి అయితే 15 hours 30 minutes అయితే జర్నీ టైం అయితే ఇచ్చారు. విజయనగరం పోయేసరికి ఏ టైం అవుతుందో చూద్దాం. బస్సులకి అయితే ఎక్కుతున్నాం మనము. ప్రతి పాయింట్ అయితే చూపిస్తాను. ఓకే, కెప్టెన్ పేరు హనుమాన్. ఓకే, ప్రస్తుతం మియాపూర్ మెట్రో స్టేషన్ కింద నుంచి అయితే బయలుదేరినాం మనం. నెక్స్ట్ వచ్చేసి JNTU 9:15 కి అయితే బయలుదేరుతుంది. తర్వాత స్టాప్ అయితే చూపిస్తాను. బోర్డింగ్ పాయింట్ JNTU 715 పిల్లర్ నెంబర్. టైం అయితే ఎగ్జాక్ట్లీ 9:30. ఇక్కడ ఉన్నారు చూడండి ప్యాసింజర్స్. నిజాంపేట, ఇది వచ్చేసి JNTU బోర్డింగ్ పాయింట్ భారత్ పెట్రోల్ పంప్ దగ్గర ఉంటది. ఎగ్జాక్ట్లీ 9:30 టైం. బస్సులన్నీ ఇప్పుడే ఉంటాయి చూడండి, లేట్ అవర్స్ బస్సులన్నీ. నెక్స్ట్ వచ్చేసి 7:58 వైజాగ్ అవుతుంది చూడు, లేట్ అవర్స్. KPHP బోర్డింగ్ వచ్చేసి 7:58 పిల్లర్ నెంబర్ JC బ్రదర్స్. టైం అయితే ఎగ్జాక్ట్లీ 9:35. KPHB పికప్ అయిపోయింది. నెక్స్ట్ మూసాపేట, ఒక 10 minutes ఇక్కడనే పట్టింది. కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాం. మనకి ఇక్కడ పికప్ అయితే ఏం లేదు కాబట్టి నెక్స్ట్ మూసాపేట్ వై జంక్షన్ మెట్రో కింద అవుతున్నది. ఎగ్జాక్ట్లీ టైం చూడండి 9:45 రైట్ టైంలో అవుతున్నది. స్నాక్స్ చూడండి, స్నాక్స్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇలా వాటర్ బాటిల్, స్నాక్స్ అయితే కంపల్సరీ ఇస్తున్నారు. మూసాపేట్ వై జంక్షన్ లో అవుతున్నాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 9:48. మూసాపేట్ మెట్రో కింద ఉన్నది మన పికప్ పాయింట్ వచ్చేసి 880 పిల్లర్ నెంబర్. మెట్రో స్టేషన్ కిందకి అయితే వచ్చేసినాం ఎర్రగడ్డ. టైం వచ్చేసి 9:58. ఎర్రగడ్డ భారత్ పెట్రోల్ పంప్ దగ్గర కదా బోర్డింగ్ పాయింట్. మన బోర్డింగ్ పాయింట్ వచ్చేసి ఎర్రగడ్డ భారత్ పెట్రోల్ పంప్ దగ్గర అయితే ఉంటుంది. రైట్ టైంలోనే ఉన్నది. ముంగట LVP అట్లూరి మనది, మన కస్టమర్ కూడా వచ్చేస్తున్నాడు. ప్రతి ఒక్క కస్టమర్కి అయితే స్నాక్స్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ కంపల్సరీ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది. అమీర్పేట్ మెట్రో స్టేషన్ కిందకి అయితే వచ్చేస్తున్నాం. మెట్రో కింద టైం వచ్చేసి మనకు 10:10 అవుతుంది. LVP కూడా ఇక్కడనే ఉంది చూడండి. LVP బాగుంటది బస్. ఇదే అమీర్పేట్ మెట్రో స్టేషన్ అన్నట్టు. అమీర్పేట్ మెట్రో కింద అయితే మనకు 1060 దగ్గర బోర్డింగ్ పాయింట్ అవుతుంది. 10:05 అన్నట్టు. ఎగ్జాక్ట్లీ 5 minutes లేట్ లో నడుస్తుంది. 1060 అమీర్పేట్ పికప్ అయితే అయిపోయింది. ఇక్కడ బస్సులను చూసారు కదా, ఇవన్నీ అమలాపురం, యానం, కాకినాడ, రాజోల్, గుడివాడ, బందర్ ఇవన్నీ ఏమైతే అంటే లేట్ అవర్స్ బయలుదేరుతాయి అన్నాడు మనకు. అందుకనే కొంచెం మనకు కూడా ట్రాఫిక్ ఉంటుంది. 9:30కి మియాపూర్లో అయితే స్టార్ట్ అవుతాయి, 9కు బీరంగూడ. అందుకనే ఇవన్నీ కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది. ముంగడ పోయినాక అయితే ఫ్రీ ఉంటుంది అన్నట్టు. ప్రతి ప్యాసింజర్కి అయితే ఇట్లా స్నాక్స్ ఉన్న వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఇస్తారు అన్నట్టు ఎక్కంగానే. మీర్పేట్ PLM ఫ్యాషన్ దగ్గర అయితే ఉన్నాం మనం. కొంచెం ఏంటంటే అమీర్పేట్ ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది మనకు. టైం అయితే 10:20. పంజాగుట్ట సిగ్నల్ అయితే క్రాస్ అవుతున్నాం. డైరెక్ట్ లక్డికాపుల్ అవుతున్నది. ఖరీతాబాద్ సిగ్నల్ మెట్రో కింద అవుతున్నాం. నెక్స్ట్ లక్డికాపుల్ మెట్రో కింద భారత్ పెట్రోల్ బంక్. లక్డికాపుల్ బోర్డింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాం. టైం అయితే ఎగ్జాక్ట్లీ 10:30 అవుతుంది. ఒక 5 minutes అంటే సిటీలో ట్రాఫిక్ అటు ఇటు కాబట్టి 5 minutes అటు ఇటు ఉంటుంది అన్నట్టు. 1215 పిల్లర్ నెంబర్ భారత్ పెట్రోల్ బంక్. లక్డికాపుల్ బోర్డింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మలక్పేట్ యశోద హాస్పిటల్ దగ్గర అవుతున్నది. టైం 10:30. ఆపోజిట్
హరిత పొద్దుటూరు బండ్లు కూడా వెళ్ళిపోతున్నాయి చూడండి, రైట్ సైడ్ మహేశ్వరి. టైం అయితే ఎగ్జాక్ట్లీ 10:40. చాదర్గట్ అయితే క్రాస్ అవుతున్నాం. నెక్స్ట్ మలక్పేట్ మన బోర్డింగ్ పాయింట్. ఓకే, సిగ్నల్ మనదే ఉంది. మలక్పేట్ యశోద హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10:45. ఇక్కడ ఉన్నారు చూడండి, ఇదే యశోద హాస్పిటల్ అన్నట్టు. దిల్సుఖ్ నగర్ అయితే వచ్చేసినాం మనం. దిల్సుఖ్ నగర్ మన బోర్డింగ్ పాయింట్ వచ్చేసి రాజధాని థియేటర్, సాయిబాబా గుడి కమాన్ ఆపోజిట్. టైం వచ్చేసి 10:55 అన్నట్టు మన బోర్డింగ్ టైం. ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు ఎవరైనా దిల్సుఖ్ నగర్ బోర్డింగ్లో. రాజధాని థియేటర్, సాయిబాబా టెంపుల్ కమాన్ ఆపోజిట్ ఉంటుంది అన్నట్టు. మనం కొత్తపేటకి అయితే వచ్చేసినాం. మనం కొత్తపేట బోర్డింగ్ పాయింట్ కూడా ఉంటుంది మనకు. ఆ బోర్డింగ్ పాయింట్ ఏంటంటే జియో పెట్రోల్ బంక్ ప్లస్ 1600 పిల్లర్ నెంబర్. 11 o'clock అయితే ఉంటుంది ఇక్కడ బోర్డింగ్ టైం వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఎల్బీ నగర్ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ జియో బంక్, పిల్లర్ నెంబర్ 1600 A1600 అన్నట్టు. టైం అయితే ఎగ్జాక్ట్లీ 11:05 అవుతుంది. ఎల్బీ నగర్ మెట్రో అయితే దాడుతున్నాం మనం ఇప్పుడు. బోర్డింగ్ పాయింట్ వచ్చేసి మనది కేఎల్ఎం షాపింగ్ మాల్. కేఎల్ఎం షాపింగ్ మాల్ టైమింగ్ వచ్చేసి 11:10 అన్నట్టు. బోర్డింగ్ పాయింట్స్ అన్ని ఫ్లెక్సిబుల్ బోర్డింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. హైత్ నగర్, చౌటుప్పల్, చిట్యాల, విజయవాడ అండ్ డ్రాప్ అండ్ పికప్ కూడా ఉంటుంది మనకు బస్ స్టాండ్. మీరు ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఎల్బీ నగర్ రింగ్ రోడ్ అయితే క్రాస్ అవుతున్నాం చూడండి. ఇవన్నీ ఇక్కడ బోర్డింగ్ ఉంటే ఎక్కించుకొని వెళ్తారు. నెక్స్ట్ రెయిన్బో, ఎల్బీ నగర్, కేఎల్ఎం. 11:10 ఎగ్జాక్ట్లీ కేఎల్ఎం షాపింగ్ మాల్. ఇక్కడ చూడండి కేఎల్ఎం షాపింగ్ మాల్ అన్నట్టు బంద్ అయిపోయింది. ఎల్బీ నగర్ కేఎల్ఎం బోర్డింగ్ పాయింట్ అయితే అయిపోయింది. ఫైనల్ గా మన మనస్థలిపురం. హైత్ నగర్ ఉందా బోర్డింగ్? ఓకే, హైత్ నగర్ కూడా ఉంది. మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడ 11:25కి అయితే బయలుదేరుతున్నాం. దారిలో ఏ టైంకి ఎక్కడున్నాం అనేది కూడా చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ప్రతి ఊరు టైం అప్డేట్ అయితే ఉంటది. మనస్థలిపురం నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. టైం అయితే ఎగ్జాక్ట్లీ 11:30 అవుతుంది. అన్న పేరు వచ్చేసి హనుమాన్, చాలా సీనియర్ డ్రైవరు. అన్న రేపు పొద్దున విజయనగరం ఎన్నింటికి? మనకు ఏంటంటే మియాపూర్ నుంచి విజయనగరంకు 15 hours 30 minutes అయితే ఇచ్చిర్రు అన్నట్టు. 12:30 అవుతుందంట. వైజాగ్ 9:30. వైజాగ్ 9:30 to 10 మధ్యలో ప్రతి టైం అయితే అప్డేట్ చేస్తుంటాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి హైత్ నగర్ బోర్డింగ్ అవుతున్నది మనకు. ఇప్పుడే ఆటోనగర్ క్రాస్ అవుతున్నాం. ఫైర్ డిటెక్షన్ మరియు సప్రెషన్ సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. ప్రయాణికుల భద్రత కోసం బస్సులో బహుళ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు మరియు రూఫ్ హ్యాచెస్ అందుబాటులో ఉన్నాయి. ఎమర్జెన్సీ విండోస్ దగ్గర హ్యామర్లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రయాణికుల భద్రత కోసం బస్సులో 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణ కొనసాగుతుంది. మీ సౌకర్యార్థం శుభ్రమైన ఆన్ బోర్డ్ బయో టాయిలెట్ అందుబాటులో ఉంది. మా శిక్షణ పొందిన సిబ్బంది ఎప్పుడూ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. దయచేసి భద్రతా సూచనలను పాటించి సిబ్బందికి సహకరించగలరు. రేడియో బస్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. మీకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణం కలగాలని కోరుకుంటున్నాము. మనం హైత్ నగర్ స్టాప్ కూడా దాటేస్తున్నాం. టైం అయితే 11:30 అవుతుంది. నెక్స్ట్ మనకు అంబర్పేట్, ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ అయితే ఉంటుంది. ఇదే హైత్ నగర్ స్టాప్ ఉన్నట్టు. ఓకే, పెద్దంబర్పేట అయితే క్రాస్ అవుతున్నాం మనము. ఇంకట కేవీఆర్ కూడా పోతుంది, కాకినాడ బండి అనుకుంటుంది, లేదా వైజాగ్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్. టైం కూడా చూడండి 11:37 అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ అయితే క్రాస్ అవుతున్నాం. పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్. నెక్స్ట్ రామోజీ ఫిలిం సిటీ. టైం అయితే ఎగ్జాక్ట్లీ 11:45. రామోజీ ఫిలిం సిటీ అయితే క్రాస్ అవుతున్నాం మనం చూడండి.
రైట్ సైడ్ రామోజీ ఫిలిం సిటీ. ఓకే, లెఫ్ట్ సైడ్ హోటల్స్. మనం ప్రస్తుతం కొయ్యలగూడెం దగ్గర అవుతున్నాం. ఇక్కడ లేట్ అవుట్ బండ్లు అన్నీ ఇక్కడ వాష్రూమ్కి అయితే ఆపుతారు. టైం వచ్చేసి 12:05 అవుతుంది. సిటీ దాటంగానే బస్సులన్నీ అయితే ఇక్కడ వాష్రూమ్ బ్రేక్ అయితే ఆగి టీ స్నాక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఆగి అయితే బయలుదేరుతారు. చూడండి, ఇక ఇవన్నీ బస్సులు అన్నట్టే. ఇక్కడ కూడా వాష్రూమ్స్ ఉంటాయి. ఇంక వాష్రూమ్స్ మనమైతే చిట్యాల దగ్గర బిందాస్ హోటల్లో వాష్రూమ్ బ్రేక్ అయితే ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి చౌటుప్పల్ స్టాప్ అయితే ఉంటుంది. బోర్డింగ్ పాయింట్ ఉంది కానీ మనకు సీట్లు అయితే ఏం లేవు. టైం అయితే ఎగ్జాక్ట్లీ 12:10 అయితే అవుతుంది. మనం చౌటుప్పల్ స్టేజ్కి అయితే వచ్చేసినాం. చౌటుప్పల్ బస్ స్టాండ్ అన్నట్టు లెఫ్ట్ సైడ్. మనకి ఇక్కడనే చౌటుప్పల్ బోర్డింగ్ పాయింట్ కూడా ఇక్కడనే ఉంటుంది అన్నట్టు. ఇదే బోర్డింగ్ పాయింట్ చౌటుప్పల్ బస్ స్టాండ్. నెక్స్ట్ టోల్ గేట్ ఉంటుంది, చూద్దాం. ప్రస్తుతం మనం పంతంగి టోల్ ప్లాజా అయితే క్రాస్ అవుతున్నాం. టైం వచ్చేసి 12:17. ఇగో ఇదే పంతంగి టోల్ ప్లాజా, ఫస్ట్ టోల్ గేట్ హైదరాబాద్ నుంచి. బండి అయితే రైట్ టైంలోనే ఉంది. పెద్ద కాపాడితే ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ దగ్గర అవుతున్నాం మనం. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందో మళ్ళీ మనకు అవుతుంది. కన్స్ట్రక్షన్ దగ్గరలోనే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి చిట్యాల స్టాప్ అయితే ఉంటుంది. చిట్యాల ఊరు కూడా చూద్దాం. చిట్యాలకైతే వచ్చేసిన మనం 12:35 అవుతుంది టైము. చిట్యాల సెంటర్ అన్నట్టు. లెఫ్ట్కి మనకు తెలుసు కదా, భువనగిరి వెళ్ళిపోతాం. రామాయణపేట, భువనగిరి. ముంగట గోటూర్ హాలిడేస్ కూడా పోతుంది. వీరాబాడి. నెక్స్ట్ మా కృష్ణమామ హోటల్ అయితే వస్తుంది, బిందాస్ హోటల్. అక్కడ వాష్రూమ్ బ్రేక్ అయితే ఉంటుంది ఒక 5 minutes. 12:40 అవుతుంది. ఇప్పుడే ఇక్కడ వాష్రూమ్ బ్రేక్ అయితే ఉంటుంది. చూస్తారు కదా బిందాస్ హోటల్. ఈ హోటల్ చూడండి, ఒక టీ బ్రేక్. ఓకే, ఇది బిందాస్ హోటల్ కృష్ణ మామద్ అన్నట్టు. టైం అయితే 12:40 అవుతుంది. ఇక్కడ వాష్రూమ్ బ్రేక్ అయితే ఆపారు చూడండి. ఫైనల్గా అయితే బిందాస్ హోటల్ నుంచి బయలుదేరుతున్నాం. మార్నింగ్ ఏ టైంకు రాజమండ్రి వెళ్తుంది, విజయవాడ ఏ టైంకి వెళ్తుంది అనేది చెప్తాను. ఇంకొక వ్యక్తిని పరిచయం చేయాలి, చేస్తా. ఆయన జర ముంగడ రోడ్ ఎక్కినాక ఆయన ముఖం అయితే చూపెడతా. ఆ ముఖాన్ని ఏడన్నా చూసుంటే గుర్తుపట్టుంటే కామెంట్ చేయండి. ఆ బేస్ని ఇదివరకు ఎక్కడన్నా చూసుంటే. నార్కట్పల్లికి అయితే వచ్చేసినాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే నార్కట్పల్లి ఊర్లోకి వెళ్తుంది. మనం బైపాస్లో వెళ్ళిపోతాం. మా పైలట్ ఎవరో చెప్పలేదు కదా, చెప్తాను ఇప్పుడే. కట్టంగూరుకి అయితే వచ్చేసినాం. కట్టంగూరు టైం వచ్చేసి 1:27. కట్టంగూరు విలేజ్. ముంగట శివశంకర్ ట్రావెల్స్ పోతుంది. నర్సీపట్నం అనుకుంటుంది. నర్సీపట్నమేనా? తుని. అగో తుని అని ఉన్నా చూడు. ప్రస్తుతం నగర్కల్ బైపాస్లో అయితే ఉన్నాం. టైం అయితే 1:35 అవుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం నగర్కల్ ఊర్లోకి వెళ్తాం. మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం. బైపాస్ చూడండి, 4 lanes రోడ్ చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఈ టైంలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. విజయవాడ వచ్చేసి 168. ఈయన ఎవరో చెప్పలేదు కదా, మా సెకండ్ పైలట్. ఇక ఈయన ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. ఈయన గత 20 సంవత్సరాల నుంచి నా దగ్గర నుంచి అయితే తప్పించుకొని తిరుగుతున్నాడు. ఫైనల్ గా ఆయన వచ్చేసి మా నరసింహారెడ్డి అని. మేము ఫస్ట్ 2010-11 అయితే కలిసి పనిచేసినాము. మేఘనా ట్రావెల్స్ ఎవరికన్నా గుర్తుంటే, మేఘనాల ఫస్ట్ డ్రైవర్ లో మేము. తర్వాత కనకదుర్గ. చాలా రోజుల తర్వాత కలిసిండు. ఎప్పుడన్నా వీడియో తీద్దామంటే కుదరలేదు అన్నట్టు. ఈ రోజు అయితే ఈయనతో రైడ్ వేస్తున్నాను. ఓకే అన్న, ఎట్లున్నా? అంత బాగేనా? 7 వరదలతో బిట్టు. ఇంకా ఈయన తోటి ముచ్చట్లు చాలా ఉన్నాయి, రేపు మాట్లాడతా. ఓకే,
ప్రస్తుతం మనం నగరికల్ బైపాస్ లో ఉన్నాం అన్నట్టు. సెకండ్ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం, కోర్లపాట్ టోల్ గేట్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1:41. బండి అయితే రైట్ టైంలోనే ఉన్నది. చూసారు కదా, సెకండ్ టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం. మనం ఖమ్మం రోడ్కి అయితే వచ్చేసినాం. డేకుమట్ల బ్రిడ్జి దాటంగానే ఉంటది కదా ఖమ్మం కొత్త బైపాస్ అన్నట్టు. ఇది ఇక్కడ ఏంటంటే డైవర్షన్ ఉంటది, డైవర్షన్ అట్లా తీసుకొని మళ్ళీ అట్లా రావాలి. ఇది ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వల్ల లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని రైట్కి అయితే రావాలి. ఇది డైరెక్ట్ గ్రీన్ఫీల్డ్ హైవే అన్నట్టు. ఇది మొత్తం అయితే దేవరపల్లి దగ్గరికి వెళ్తుంది ఈ హైవే, కానీ మధ్యలో ఇంకా వర్క్ నడుస్తుంది. ఖమ్మం వరకు అయితే ఫుల్ చాలా బాగుంటది రోడ్. ఇది సూర్యాపేట దగ్గరలో అయితే వచ్చేసినాం. ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లైట్స్ అవుతున్నాయి. జనగాం 84, సిద్దిపేట్ 144, వరంగల్ 149. ఇగో జనగాం బైపాస్లో అయితే ఉన్నాం సూర్యాపేట్. నెక్స్ట్ వచ్చేసి బస్ స్టాండ్ అయితే వస్తుంది, బస్ స్టాండ్ కూడా చూద్దాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు 1 minute తక్కువ 2 అయితే అవుతుంది. సూర్యాపేట అయితే క్రాస్ అయిపోతున్నాం. టైం అయితే 2. టైం వచ్చేసి 2:31 అవుతుంది. మనం కోదాడకి అయితే వచ్చేసినాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే కోదాడ ఊర్లోకి వెళ్తుంది చూడండి. స్టేట్ విజయవాడ, లెఫ్ట్ సైడ్ కోదాడ. మనకు ఇక్కడ కూడా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నది. ఇవన్నీ అయితే మనకు ఒక 1/2 hour 1 hour టైం అయితే కలుస్తుంది. మనం కోదాడ బైపాస్ లో అయితే వెళ్ళిపోతాం అన్నట్టు. ఫ్రెండ్స్ ముంగట వీడియో ఎట్లాగో పోనీ ఆ DCM అతను ముంగట సెల్ ఫోన్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. ఏమనాలి వీళ్ళను. దుర్గా మల్లేశ్వరి బందర్ బండి ఇది. దుర్గా మల్లేశ్వర్ బందర్ బండి. ఈయన DCM ఇంత లోడ్ వేసుకుంటూ ఇంకో టీవీ కనబడుతుంది చూడు, సెల్ ఫోన్ ముంగడ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. పోనీ సాఫ్గా వెళ్ళిపోని. అగో చూసారా, సినిమా చూస్తూ డ్రైవింగ్ చేస్తారు అన్నట్టు. ఇంకేమన్నా ఏదైనా అయిందంటేనేమో అయిందని అంటారు, అంతే. ఏముంటది. ఎవరైనా దయచేసి చెప్తున్నాం కదా, ఓన్లీ సెల్ ఫోన్ వీడియోస్ చూస్తూ మాత్రం డ్రైవింగ్ చేయకండి. ఎందుకంటే ఒక్క క్షణం మనం మైండ్ డైవర్ట్ అయితే ఎంత జరుగుతుందో మనకు తెలుసు. నేను చెప్పకూడదు డ్రైవర్ల గురించి అని, కానీ చాలా మందిని చూసి ఈ బయట యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పవలసి వస్తుంది. ఇది ఒక్కటే అని కాదు, మినీ వ్యాన్స్ చాలా బండ్లను చూసినాను అన్నట్టు. ఈ మొత్తం ఒక్కసారి తీస్తే మాత్రం అన్ని వీడియోలు అవే వెళ్తాయి మనకు. ఇక్కడ చూడు బండి పడ్డా చూడండి. అమ్మ ఇప్పుడే పడ్డట్టుంది అబ్బా అది. అరే మరీ ఘోరం. మనమైతే ఇప్పుడు కోదాడ బైపాస్ ఎండింగ్ లో అవుతున్నాం. చూసారు కదా, ముంగడ ఫ్లైఓవర్ వచ్చేసి ఖమ్మం రూట్ అన్నట్టు. ఇది ఖమ్మం బైపాస్. ఆ ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ ఖమ్మం వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లైఓవర్ గ్రీన్ఫీల్డ్ హైవేకి లింక్ ఉంటది అన్నట్టు. ఇది సూర్యాపేట్ టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, దానికి లింక్ అప్ అన్నట్టు. ఇది హైవే చాలా బాగుంటది. అది కూడా ఫైనల్ గా అయితే రాంపురం అడ్ రోడ్ కి అయితే వచ్చేసినాం. పక్కన ఇక్కడ భారత్ బెంజ్ షోరూమ్ కూడా ఉంది చూడండి. రాంపురం అడ్ రోడ్ లో మనకు భారత్ బెంజ్ షోరూమ్ కూడా ఉంటది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా ఉంది, కంపల్సరీ స్లో అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్ కూడా, ఆంధ్ర తెలంగాణ బార్డర్ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదే రాంపురం అడ్ రోడ్ అన్నట్టు. ఈ రైట్ సైడ్ పోతే మనకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి లోపలికి, ఈ ఫ్లైఓవర్ రైట్ సైడ్. నెక్స్ట్ ఏంటంటే ఇది తెలంగాణ ఎండ్, ఆంధ్ర ఎంట్రన్స్ బార్డర్ అన్నట్టు. ఇది ఇక్కడ తోటి తెలంగాణ ఎండ్ అయిపోతుంది, ఆంధ్ర బార్డర్ ప్రారంభం. ఎక్సెల్ ఇదే బ్రిడ్జ్ అన్నట్టు మనకు, ఆంధ్ర తెలంగాణ బ్రిడ్జ్ అంటారు. ఇదే తెలంగాణ వదిలేసి ఆంధ్రాలకైతే అడుగు పెట్టేసినాం. హనుమంచుపల్లి ఆంధ్రప్రదేశ్, జగ్గేపేట ఇది ఎంట్రన్స్, గరికపాడు చెక్ పోస్ట్.
ఇట్లా రోడ్డు మీద సడన్ గా పోతారు, ఎట్లా కనబడుతుంది ప్రస్తుతం మనం జగేపేట దగ్గర షేర్ మహమ్మద్ పేట దగ్గర అయితే ఉన్నాం. ఈ షేర్ మహమ్మద్ పేట నుంచి పోతే జగేపేట ఊర్లోకి వెళ్తుంది. ఇక ఇట్లా వెళ్తే షామోలి వస్తుంది. అప్పుడే ఎక్కడదో ఇది ఏడుంది డైలాగ్ వాడగా అది. ఇగో ఇట్లా కూడా జగేపేట ఊర్లోకి వెళ్తుంది అన్నట్టు. బారికేడ్స్ చూడండి ఎట్లా ఉన్నాయా. ఇది ఆటోనగర్ అన్నట్టు. జగేపేట ఆటోనగర్, షేర్ మహమ్మద్ పేట్. నెక్స్ట్ వచ్చేసి చిల్లకల్లు. చూసారు కదా, మనం చిల్లకల్కి అయితే వచ్చేసినాము. చిల్లకల్లు లెఫ్ట్ సైడ్ పోతే వైరాకి వెళ్తుంది, మధ్యలో బోనకల్లు వైరాకి అయితే వెళ్తుంది అన్నట్టు. చూసారు కదా, వైరా వేదాద్రి అని రైట్ సైడ్ ఉంటది. ఇది చిల్లకల్లు ఫ్లైఓవర్. ఈ రైట్ సైడ్ మొత్తం మళ్ళీ అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కనబడుతుంది, ర్యాంకో సిమెంట్ ఫ్యాక్టరీ. జగేపేట ఊర్లోకి వెళ్తుంది అన్నట్టు మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే. ఇక ఇది అది బోనకల్ రోడ్. మన జర్నీలో అయితే థర్డ్ టోల్ గేట్ ఇంకో 1 కిలోమీటర్ ఉంది. ఇది చిల్లకల్లు టోల్ గేట్ అంటారు. మన హైదరాబాద్ నుంచి అయితే 3వ టోల్ గేట్. ఆపోజిట్ వచ్చే బండ్లండి వాష్రూమ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇస్తారు. చిల్లకల్ టోల్ గేట్ దాటంగానే మనమైతే నెక్స్ట్ బంక్ లో డీజిల్ అయితే కొట్టిస్తాం. చూద్దాం, 3 o'clock డీజిల్ అయితే కొట్టిస్తారు. దియో బంక్ అన్నది లీటర్ మీద 2 రూపాయలు తగ్గింపు అంట. పెట్రోలా? పెట్రోల్ పై 2 రూపాయలు తగ్గిస్తుంది. డీజిల్ తగ్గిస్తే బాగుండుగా. బంక్ చూడండి, జియో బంక్ ఎట్లా ఉందో, సూపర్. చూడండి, AIS 153 సర్టిఫైడ్ అంట. రేడియో బస్, ఇండియా నెక్స్ట్ జనరేషన్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అని అంటుంది. ఎగ్జాక్ట్లీ బస్ అయితే చూడండి ఈ విధంగా ఉంది అవుట్లుక్. మన బస్ అయితే వచ్చేస్తుంది. రేడియో బస్. మళ్ళీ మా అన్ననే ఎక్కిండు. నందిగాంకి అయితే వచ్చేసినాం మనం ఇప్పుడు. నందిగాం వచ్చేసి మనకు 3:10 అయితే అవుతుంది టైము. బండి అయితే రైట్ టైంలోనే ఉంది. 4 కల్లా విజయవాడ వెళ్ళిపోతాం అన్న. 4 గంటల వరకు అయితే విజయవాడ వెళ్ళిపోతాం. ఎంత 54 కిలోమీటర్స్ అవుతుంది విజయవాడ. ఖాళీ ఉన్నాయి చూడండి రోడ్లు అయితే. చందర్ల పోవడం మదిర. ఇది మదిరా రోడ్ అన్నట్టు. నందిగాం బైపాస్ నుంచి అయితే జాయిన్ అయిపోయినాం. మనం ఊర్లో నుంచి వచ్చినాం కదా. అరే ఇట్లా కట్టేపోయినా మాదేశ్ అవతల ఆగింది. మాదేశ్ అవతల ఆగింది చూడండి, శ్రీకాకుళం LVR. మనమైతే ఇప్పుడు కీసర దగ్గర అవుతున్నాం. కీసర టోల్ గేట్ మన జర్నీలో 4వ టోల్ గేట్ అన్నట్టు. 500 మీటర్స్ ముంగట సిరీ ట్రావెల్స్ పోతుంది. 4th టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3:32 అవుతుంది చూడండి. మనం నెక్స్ట్ కంజంచర్ల బైపాస్. ఇక్కడ అమలాపురం రాజోలి బండ్లోళ్ళు అయితే ఇక్కడ డ్రైవర్లు బిట్టు మారుతారు అన్నట్టు. ఈ కీసర దగ్గర ఈ నుంచి వెళ్ళి ఇంకో డ్రైవర్ ఎక్కి డైరెక్ట్ యానం కానీ అమలాపురం కానీ వెళ్ళిపోతారు. టైం అయితే 3:39 అవుతుంది. కంజంచర్ల బైపాస్ లో అవుతున్నాం మనం. ఇప్పుడే కంజంచర్ల ఎంట్రీ అయింది. అయోధ్య కూడా వస్తుంది చూడండి ఎదురుగా. నాకు తెలిసి ఇంకొక 4:30 కల్లా విజయవాడలో ఉంటున్నాం. టైం అయితే 3:54 అవుతుంది. మనం ఇబ్రాంపట్నం దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ వచ్చేది ఇబ్రాంపట్నం రింగ్ అన్నట్టు. చూసారు కదా, 3:56 టైము. ఇబ్రాంపట్నం రింగ్ దగ్గరకి అయితే వచ్చేసినాం. మనకు ఇక్కడ స్ట్రేట్ వెళ్తే విజయవాడకి వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ ఏమో తిరువూరు, భద్రాచలం, జగదల్పూర్ అటైతే వెళ్తుంది అన్నట్టు. మనం ఇట్లా స్ట్రేట్ వెళ్ళిపోతాం. ఊర్లోకి వెళ్తామా బైపాసా? ఓకే. ఇంకొకటి మీకు తెలియని రూట్ ఒకటి ఉన్నది. అది ఇప్పటి వరకు మనం తిరిగినా కానీ మన వీడియోలో అయితే చూపెట్టలేదు.
విజయవాడ కొత్త బైపాస్ అయితే చూపిస్తాను మీకు. ఫైనల్ గా మనం గొల్లపూడి న్యూ బైపాస్ కి అయితే వచ్చేసినాం. గన్నవరంకి వెళ్తుంది అన్నట్టు డైరెక్ట్ ఇది. ఈ బైపాస్ అయితే మనం వీడియోలో చూపించలేదు కదా, చూపిస్తాను. ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చూడండి, ఏలూరు, గుడివాడ, భీమవరం, మచిలీపట్నం అన్ని ఇటే తిరుగుతాయి. ఇంకోటి అటు సైడ్ రైట్ సైడ్ కి వెళ్తే అమరావతికి, గుంటూరుకి అయితే వెళ్ళిపోతాం. ఇది కొంచెం ఇక్కడ రోడ్ బాగాలేదు. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి చూడండి 4-5 అవుతుంది. మనకి ఈ నుంచి వెళ్ళి కరెక్ట్ గన్నవరం దగ్గరికి 20 minutes లో వెళ్ళిపోతాం అన్నట్టు. హైవే చాలా బాగుంటది, చూపిస్తాను. చూసారు కదా, బైపాస్ 6 లైన్ అన్నట్టు చాలా బాగుంటది హైవే ఇది. మన విజయవాడ గొల్లపూడి నుంచి గన్నవరం వరకు ఉంటది అన్నట్టు. ఇది మధ్యలో ఒక టోల్ గేట్ కూడా ఉంటది, కానీ ఇంకా స్టార్ట్ కాలేదు టోల్ గేట్. టాప్ టు టాప్ అయితే వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఈ రోడ్డు మీద. చెప్పాను కదా 20 minutes పడుతుందని. మైలవరం, ఏలూరు, శ్రీకాకుళం, బలాసూర్ చిన్న చిన్న 2 డివైడర్ కటింగ్స్ అయితే ఉంటాయి. కిందికి దిగి ఎక్కాలన్నట్టు. ఒక చూపిస్తాను అవి. మంచు చూడండి, మంచు ఎట్లా ఉందో. డైవర్షన్ అయితే వచ్చింది, కిందికి దిగి ఎక్కాలన్నట్టు పైకి. ఎందుకంటే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కాలేదనుకుంటా ఇంకా. రైట్ సైడ్ కి అయితే మనం కొమ్మరిపాలెమా, లెఫ్ట్ మైలవరం, స్ట్రేట్ అయితే గన్నవరం విమానాశ్రయం. ఇక్కడ ఫ్లైఓవర్ మొత్తం కంప్లీట్ కాలేదు, అందుకనే కిందికి డైవర్షన్ ఇచ్చారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, భువనేశ్వర్, విజయవాడ రైట్ పోవాలంట. చూసారు కదా, బైపాస్ అయితే 6 lanes చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పుడో చూపెట్టాలి, ఇప్పుడు డ్రైవింగ్ లో ఉంటాయి కాబట్టి వీడియో తీయలేకపోయినా, ఈ రోజు ఫ్రీగా ఉన్నా కాబట్టి ఫుల్ వీడియో అయితే చూపెడుతున్నా మీకు. చూసారు కదా, బైపాస్ లో టోల్ గేట్ అని చెప్పాను కదా, ఇదే అన్నట్టు. ఈ నుంచి వెళ్ళి ఇంకొక హాఫ్ అయితే గన్నవరంకి అయితే వెళ్ళిపోతాం. ఇది టోల్ గేట్ అయితే ఓపెన్ కాలేదు ఇంకా. బైపాస్ లో ఒకటే టోల్ గేట్. రేట్స్ కూడా వేయలేదు అనుకుంటా ఇంకా. రాజమండ్రి 4th బ్రిడ్జ్ మీద చూడండి ట్రాఫిక్ ఎట్లుందో, రెడ్ కనబడుతుంది. గోదావరి 4th బ్రిడ్జ్ అన్నట్టు. మనమైతే ఇప్పుడు విజయవాడ బైపాస్ లో ఉన్నాం కదా, ఇంకో డైవర్షన్ అయితే వచ్చింది. కిందికి దిగి మీదికి ఎక్కాలి. గన్నవరం రైట్ కు బీబీగూడెం, లెఫ్ట్ కు ఏలూరు స్టేట్ అన్నట్టు. చెప్పాను కదా మీకు. మంచు చూడండి ఎట్లా పడుతున్నదో. ఈ నుంచి వెళ్ళి అన్నవరం అయితే 215 కిలోమీటర్లు ఇస్తుంది. ఏలూరు 41, గన్నవరం అయితే 3 కిలోమీటర్లు. మంచు కూడా అట్నే పడుతుంది, మంచు అయితే తగ్గలేదు. ఫైనల్ గా అయితే బైపాస్ అయితే ఎండ్ అయిపోయింది. అక్కడ నుంచి విజయవాడ నుంచి వచ్చేది అదే. మనం ఇప్పుడే బైపాస్ దిగినాం కదా, మళ్ళీ వచ్చేసి ఏలూరు విజయవాడ హైవేలు అయితే కలుస్తాం అన్నట్టు. హైవేలు అయితే కలిసినాం. ప్రస్తుతం మనం గన్నవరం టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:32 అవుతుంది. టోల్ గేట్ దగ్గర అవుతున్నాం. ఇదే అన్న గన్నవరం టోల్ గేట్. టైం చూడండి 4:44 అవుతుంది. మనం హనుమాన్ జంక్షన్ ఊర్లకైతే ఎంటర్ అవుతున్నాం. హనుమాన్ జంక్షన్ నాకు ఏంటంటే బైపాస్ కంటే హనుమాన్ జంక్షన్ ఊర్లోకి వెళ్ళే బెస్ట్. ఎందుకంటే దగ్గర అవుతుంది, ట్యాపర్లు జర ఎత్తేది అన్నట్టు, టాప్గా వెళ్తుంది. ఆ బైపాస్లో పోతే ఫ్లైఓవర్ల మీద, ట్యాపర్ల మీద ఒకటే ఎత్తేస్తుంటుంది. ఇదైతే ఏంటంటే సేఫ్గా సాఫ్గా వెళ్ళిపోతుంది, దగ్గర అవుతుంది మనకు. ఇంకోటి ఏంటంటే మంచు ఎక్కువ ఉంటుంది బైపాస్లో. ఇక్కడ ఊర్లో లైటింగ్ అది ఉంటుంది కాబట్టి మంచు తక్కువ ఉంటుంది అన్నట్టు. ఇదే హనుమాన్ జంక్షన్ సెంటర్. హనుమాన్ జంక్షన్ కి అయితే వచ్చేసినాం. రైట్ సైడ్ చూడండి హనుమాన్ టెంపుల్.
హనుమాన్ జంక్షన్ ఊర్లోకి వెళ్ళి అయితే మళ్ళీ బయటకు వెళ్ళి హైవేలో అయితే కలిసినాం. మనకు రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జి జామ్ ఉందని తెలిసింది. అందుకనే మనము వయా రావులపాలెం అయితే వెళ్తాం. రావులపాలెం అంటే గుండగోలు నుంచి రైట్ తీసుకొని తణుకు, తాడేపల్లిగూడెం, రావులపాలెం, జొన్నాడ అలానే రాజమండ్రిలో అయితే కలుస్తాము. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 4:50 అవుతుంది. మనం ఏలూరు టోల్ గేట్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, అందరు వాష్రూమ్ బ్రేక్ అయితే ఇస్తారు. ఇక్కడ మనం అయితే మన దాంట్లో వాష్రూమ్ ఉన్నది కాబట్టి మనం వాష్రూమ్ బ్రేక్ ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఫైనల్ అయితే ఒక గంట రెస్ట్ అయితే తీసుకుంటాం. ఏలూరు బైపాస్ లో ఉన్నది. నెక్స్ట్ రాజమండ్రి నుంచి అయితే మళ్ళీ వ్లాగ్ అయితే ఉంటది. ఈ వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి. A few moments later. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. పడుకొని లేచేసరికి అయితే రాజమండ్రి అయితే రీచ్ అయినాం. ప్రస్తుతం మనం లాలా చెరువు అయితే డ్రాప్ చేసి దివాన్ చెరువు అయితే వెళ్ళిపోతున్నాం. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి మనకి ఇప్పుడు 6:40 అవుతుంది. 6:40కి మనం లాలా చెరువు అయితే రీచ్ అయిపోయినాం. కోల్కతా వచ్చేసి 1057 కిలోమీటర్లు, భువనేశ్వర్ 640 కిలోమీటర్లు అవుతున్నది. విశాఖపట్నం 202 కిలోమీటర్లు ఉంది. మన ముంగట కేవీఆర్ కూడా వెళ్తుంది. మనం యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ రోడ్ కనబడుతుంది బైపాస్, అక్కడ నుంచి రావాలి. ఎందుకంటే కొవ్వూరు బ్రిడ్జి జామ్ అయిందని మనం ఇలా స్ట్రేట్ అయితే వచ్చేసినాం రావులపాలెం నుంచి. ప్రస్తుతం దివాన్ చెరువు, మన ముంగట కేవీఆర్ కూడా పోతుంది. చూడండి, కేవీఆర్ వైజాగ్ బండి ఇది. లేట్ అవర్స్ అన్నట్టు, అన్ని లేట్ అవర్స్ వెళ్ళిన పనులు ఇంచుమించు ఇదే టైమింగ్ లో ఉంటాయి అన్నట్టు. మార్నింగ్ సన్ రైజ్ చూడండి. ఇదంతా దివాన్ చెరువు ఫ్రూట్ మార్కెట్ అన్నట్టు. ఇక్కడ మార్నింగ్ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది కదా, చూడండి రష్ ఎలా ఉందో. మొత్తం ఫ్రూట్స్, సఫారీ అనుకుంటా చూడు ఎట్లయిందో. యాగండి క్రోమియా చూడండి, బాగా గట్టిగా అయింది అది. మార్నింగ్ అయిందా. ఫైనల్ జిఎస్ఎల్ కాలేజ్ దగ్గర అవుతున్నాం. ఇది జిఎస్ఎల్ కాలేజ్ అన్నట్టు, జిఎస్ఎల్ హాస్పిటల్ అండ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి రాజానగరం, తర్వాత మురారి. రాజానగరం మనం ఇట్లా రైట్ సైడ్ వెళ్తే కాకినాడ వెళ్ళిపోతాం. 60 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ మనది మురారి. వారాయి కూడా పోతుంది చూడండి, వారాయి. ఓకే, మురారి హోటల్ క్రాస్ అవుతున్నాం. ఎంఆర్ఎం మయూరి. ఏమైందో పాపం అది. స్టేషన్ టోల్ గేట్. 7:30 టైం. నెక్స్ట్ కత్తిపూడి. వైజాగ్ వచ్చేసరికి 137, అనకాపల్లి 96, అన్నవరం 13 అవుతున్నది. కత్తిపూడికి అయితే వచ్చేసినాం. ఫైనల్ గా టైం వచ్చేసి 7:54 అవుతుంది. కత్తిపూడి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. విశాఖపట్నం 136. నెక్స్ట్ అన్నవరం ఉంటది. ప్రస్తుతం అన్నవరంకి అయితే వచ్చేసినాం మనం. 8 o'clock అన్నవరం. అన్నవరం బైపాస్ లో అవుతున్నాం మనం. ఇదే అన్నవరం బైపాస్. టైం అయితే ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది. మనది 9:30, 10 లోపు వైజాగ్. తునికైతే వచ్చేసినాం. టైం అయితే 8:23 అవుతుంది. ఇది నర్సీపట్నం రోడ్. సాయంత్రం అయితే ఇక్కడ మనకు బోర్డింగ్ ఉంటుంది. నర్సీపట్నం రోడ్ అన్నట్టు. శ్రీ ప్రకాష్ స్కూల్ అయితే ఉన్నది ఇక్కడ. మనం కరెక్ట్ స్కూల్ టైంకి అయితే వచ్చినాం. కొంచెం ట్రాఫిక్ అయితే ఆగింది. వెల్కమ్. స్కూల్ కాలేజ్ అన్నీ ఉన్నాయన్న. వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్. ప్రస్తుతం నక్కపల్లి టోల్ గేట్. టైం వచ్చేసి 8:40. వచ్చాయి, ఫుల్ లెఫ్ట్ వచ్చాయి. బండి అయితే రైట్ టైంలోనే ఉన్నది. ఫైనల్ గా అడ్డ రోడ్కి అయితే వచ్చేసినాం. టైం అయితే వచ్చేసి మనకు 8:50 అవుతుంది. టైం 8:50 అయింది చూడండి. అడ్డ రోడ్ అన్నట్టు, నక్కపల్లి అడ్డ రోడ్.
కసింకోట దగ్గరకు అయితే వచ్చేసినాం. విశాఖపట్నం 46 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 9:28 అవుతుంది. చూడండి, ట్రాఫిక్ అయితే జామ్ అయింది కసింకోట. నెక్స్ట్ మనకు లంకెలపాలెం, గాజువాక ఇదంతా ట్రాఫికే ఉంటది. సిటీ అవుట్స్కట్స్ నుంచి మళ్ళీ అవుట్స్కట్స్ కి ఎంత టైం పడుతుందో చూద్దాం మనం. ఈ డైవర్షన్ పెట్టేసి ఒక 20 నిమిషాలు తినేసి ఇక్కడ ఏమి లేదు. మళ్ళీ పొద్దున్నే ఇది ఒకటి ఈ వాష్రూమ్ లో వాటర్ అయిపోయినాయి, పడుతున్నాం అన్నట్టు. ఇది బయో టాయిలెట్. ఓకే, అనకాపల్లి 10 అయింది, అంటే హాఫ్ అన్ అవర్ లేట్ లో ఉందా. అనకాపల్లి అయితే 10 అయింది. నెక్స్ట్ లంకెలపాలెం ట్రాఫిక్ ఎట్లుందో చూపిస్తా. అనకాపల్లి రౌండ్ అవుటర్ రింగ్ రోడ్ అన్నట్టు రౌండ్ వేసేస్తున్నాం. లెఫ్ట్ కు అనకాపల్లి, రైట్ కు విశాఖపట్నం. గట్టిగా తిప్పాలి. కొండలు ఎట్టడమే కాదు, గట్టిగా కూడా తిప్పుతాడు. ఫైనల్ గా లంకెలపాలెం అయితే వచ్చేసినాం. టైం అయితే 10:10 అవుతుంది. ట్రాఫిక్ అయితే నార్మల్ గానే ఉన్నది. ప్రస్తుతం మనం వైజాగ్ సిటీ అయితే ఎంటర్ అయిపోయినాం. ఆగ్నంపుడి దాటి కుర్మాన్పాలెం దగ్గర అవుతున్నాం. స్టీల్ ప్లాంట్ గేట్. టైం వచ్చేసి 10:20. కొంచెం లేట్ లోనే ఉంది. మనం రావులపాలెం నుంచి తిరిగి వచ్చాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్, లేకపోతే 9:30 అంట వీళ్ళకు కుర్మాన్పాలెం. వైజాగ్ సిటీ అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కుర్మాన్పాలెం స్టేజ్ అన్నట్టు. గాజువాకకి అయితే వచ్చేసినాం. టైం అయితే 10:30 అవుతుంది. గాజువాక 10:30 గాజువాకకి అయితే వచ్చేసినాం మనం. శిలానగర్ అయితే ట్రాఫిక్ చూడండి. ఈ వైజాగ్ సిటీ దాటేసరికి ఒక 2 అవర్స్ పడుతుంది మనకు. లంకెలపాలెం మొదలుకొని కొమ్మాడి వరకు అయితే దగ్గర 1.5 2 అవర్స్ అయితే పడుతుంది మనకు. ట్రాఫిక్ కూడా జర ఎక్కువనే ఉన్నది. రైట్ సైడ్ ఫుల్ ట్రాఫిక్ ఆగిపోయింది. అబ్బో, ప్రస్తుతం ఎయిర్పోర్ట్ దగ్గర అవుతున్నాం. రైట్ సైడ్ ఎయిర్పోర్ట్ అన్నట్టు. ఫైనల్ గా ఎన్ఈడి పాయింట్ కి అయితే వచ్చేసినాం. 10:30. గురుద్వార్కి అయితే వచ్చేసినాం. 11:10 అయితే అవుతుంది. నెక్స్ట్ 11:15 సత్యం జంక్షన్ అయితే ఉంటుంది. తర్వాత రామాటాకి సత్యం జంక్షన్. మద్దెలపాలెం అయితే వచ్చేసినాం. టైం అయితే 11:15. నెక్స్ట్ ఈ నుంచి వెళ్ళి విజయనగరం ఎంత పడుతుందో చూద్దాం. హనుమంతవాక 11:23 అవుతుంది. రైట్ టైమే ఉంది బస్ అయితే. 12:45కి విజయనగరం అయితే ఇచ్చారు మన డ్రాపింగ్ టైము. ఇంకో 1 అవర్ అయితే టైం ఉంటుంది. 1 అవర్ 20 మినిట్స్ ఉంది ఈ నుంచి వెళ్ళి విజయనగరంకు. 15-20 మినిట్స్ బిఫోరే ఉంటాం. స్టేడియంకి అయితే వచ్చేసినాం. కార్ షెడ్ క్రికెట్ స్టేడియం ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. తర్వాత మధురవాడ, కొమ్మాడి, ఆనందపురం, తర్వాత తగరపు వలస, మూడుగుళ్ళు, తగరపు వలస, విజయనగరం రోడ్లకి అయితే ఎంటర్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడే మారిక వలస దాటామన్నట్టు. లంకెలపాలెంకి అయితే 9:45కి అయితే ఎంట్రీ అయినాం. ఇప్పుడు వచ్చేసి 11:45 అవుతుంది. 10:45, 11:45. సిటీ దాటేసరికి అయితే ఒక 2 అవర్స్ పడుతుంది. మన వైజాగ్ సిటీ అక్కడ ఎంట్రన్స్, ఇక్కడ ఎండింగ్ 2 అవర్స్ పడుతుంది. కంపల్సరీ సిటీ దాటాలంటే ఒక 2 అవర్స్ అయితే పడుతుంది. మనకేందంటే ఇల్లు 15 అవర్స్ 20 మినిట్స్ ఏమో డ్రాపింగ్ టైమింగ్ అయితే ఇచ్చారు. విజయనగరం వచ్చేసి 12:45కి అయితే డ్రాపింగ్ టైం ఇచ్చారు. ఈ సర్వీస్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరైనా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఇలా వాష్రూమ్ ఉంటుంది,
ప్లస్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. 11:50 అవుతుంది. ఆనందపురం సర్కిల్ దగ్గర అవుతున్నాం. చూడండి ఆనందపురం సర్కిల్, ఇదే ఆనందపురం సర్కిల్ అన్నట్టు. నెక్స్ట్ అయితే తగరపు వలస వస్తుంది, చూద్దాం. తగరపు వలస దగ్గర అవుతున్నాం. తగరపు వలస ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటాయి 3 గుళ్ళు. ఇదే తగరపు వలస స్టాప్ అన్నట్టు. హైవే వదిలేసి లెఫ్ట్ కి అయితే వెళ్ళిపోతాం. విజయనగరం స్ట్రేట్ వెళ్తే శ్రీకాకుళం, రణస్థలం. మనం లెఫ్ట్ సర్వీస్ రోడ్ లో వెళ్ళి విజయనగరంకి అయితే మళ్తాం అన్నట్టు. ఈ నుంచి వెళ్ళి ఇంకొక జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఏమో ఉంటది విజయనగరం. నా జర్నీలో లాస్ట్ టోల్ ప్లాజా ఇది విజయనగరం దగ్గర ఉంటది. జొన్నాడ టోల్ ప్లాజాకు స్వాగతం. లాస్ట్ టోల్ ప్లాజా అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ 5వ బెటాలియన్ చింతల వలస విజయనగరం పోలీస్ బెటాలియన్ అన్నట్టు. ఇది విజయనగరం బైపాస్. స్ట్రేట్ వెళ్తే విజయనగరం, లెఫ్ట్ వెళ్తే బైపాస్. ఫైనల్ గా అయితే విజయనగరం అయితే వచ్చేసినాం. 12:20 మనకు టైం ఇచ్చేసింది అయితే 12:45. చూడండి విజయనగరం, మన విజయనగరం. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్. ఓకే, విజయనగరం బస్ స్టాండ్ అయితే వచ్చేసినాం. ఫైనల్ 12:25. విజయనగరం డ్రాపింగ్ అయితే అయిపోయింది ఫైనల్ గా. ఓకే, ఫైనల్ గా విజయనగరం అయితే వచ్చేసినాం. 12:20 డ్రాపింగ్ టైం. యాక్చువల్లీ ఇచ్చింది ఎంత అంటే 12:45. మేమైతే 12:20కే వచ్చేసినాం. మళ్ళీ ఎన్ని గంటలకు చెప్పు? ఇక్కడ 5 o'clock కి స్టార్ట్ అవుతాం విజయనగరం. ఎల్ఐసి బిల్డింగ్. ఎల్ఐసి బిల్డింగ్ పార్కింగ్. ఈ దొర చెప్పలేడు. చెప్పు బాబు నువ్వు. చెప్పండి మీరే. పెద్ద దొర అయినా ఎవరైనా. ఈవినింగ్ 5 o'clock స్టార్టెడ్ అండ్ ఎల్ఐసి బిల్డింగ్. చూసారుగా ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే విజయనగరం అయితే చేరినాం. మనము 12:20కి అయితే వచ్చేసినాం. ఇక్కడ పార్కింగ్ అన్నట్టు, ఇలా డీజిల్ కొట్టించి ఇన్ని బంక్ల పార్క్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock అయితే బయలుదేరుతారు అన్నట్టు. ఓకే, ఈ బస్ రివ్యూ కూడా చెక్ చేద్దాం. చాలా బాగుంటుంది రివ్యూ. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. రాత్రి మొత్తం రోడ్ అంతా చూపించాను మీకు. ఏ టైంలో ఎక్కడున్నాం, బస్ ఎక్కడున్నది అనేది మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే చూపించాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.